అలాగే అమరావతిలో దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు 50,000 మందికి అక్కడ ఇళ్ల పట్టాలు ఇప్పిస్తే వాళ్ళకి ఇప్పుడు దాకా కూడా సమాధానం ఇవ్వలేదు. దాన్ని క్యాన్సిల్ చేశారు. పేదవాడు అమరావతి దాంట్లో ఉండటానికి అర్హులు కాదా అని అడుగుతున్నాను. పేదవాడికి అర్హత లేదా అమరావతి ప్రాంతంలో వాళ్ళు ఉండటానికి? వాళ్ళకి ఏం న్యాయం చేస్తారని చెప్పి అడుగుతున్నాం. వీళ్ళందరికీ ఏం న్యాయం చేస్తారు? అందుకోసమే వెన్నుపోటు చంద్రబాబు నాయుడు గారు అని అంటారు. ఊరికనే అనరు. ఎందుకనంటే వెన్నుపోటు పొడవటమే మీ నైజం, వెన్నుపోటే మీ బ్రాండ్ అంబాసిడర్, వెన్నుపోటే మీ బిరుదు. మరి ఇవన్నీ మరి చంద్రబాబు నాయుడు గారికి మరి ఈ కూటమి ప్రభుత్వంలో మీరిచ్చిన హామీలు మేమెవరిని దూషించట్లేదు, మేమెవరిని ఇచ్చేయట్లేదు. మీరు చెప్పిన మాటలే మిమ్మల్ని గుర్తు చేస్తున్నాం. మీరు చెప్పిన హామీలే మిమ్మల్ని తెలియజేస్తున్నాము. అంతే తప్ప మిమ్మల్ని వ్యక్తిగతంగానో మిమ్మల్ని ఇచ్చేయాలనో మేమేమీ ఇచ్చేయట్లేదు. దీనివల్ల మాకు వచ్చేది ఏమీ లేదు. కానీ మీరు చెప్పి మహిళల్ని మోసం చేశారే, ఈ రోజు ఒక్క మహిళకైనా మీరు రోడ్డు మీదకి వచ్చి సమాధానం చెప్పగలుగుతారా అని చెప్పి అడుగుతున్నాం మిమ్మల్ని. మీరు చెప్పిన పెన్షన్లు ఏమైనాయి? మీరు చెప్పిన ఆసరా, మీరు చెప్పిన పథకాలు ఏమైనాయి? గ్యాస్ సిలిండర్లు అన్నారు. ఆ గ్యాస్ సిలిండర్లు ఇంటికి 1, 2 వచ్చినాయి. దాదాపుగా 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినాయి. 6 నుంచి 7 వరకు గ్యాస్ సిలిండర్లు రావాలి. ఏమైనా అవి 4 పథకాలు మహిళలకు ఉన్నాయి. ఈ 4 పథకాలు కూడా ఏవి కూడా పూర్తి స్థాయిగా వాళ్ళకి అందలేదు. అందిని అని చెప్పి ఒక్కరితో ఆయన చెప్పించండి. నిజంగానే మేము ఇంత ఖర్చు పెట్టాం వీళ్ళ కోసం, మీ ఆడబిడ్డ నిధి కోసం, తల్లికి వందనం కోసం, లేకపోతే గ్యాస్ సిలిండర్ల కోసం, లేకపోతే మా బస్సు కోసం, ఇవన్నీ మేము ఖర్చు పెట్టాము, ఇంత ఖర్చు పెట్టామని ట్రాన్స్పరెన్సీగా బయటికి తీసుకొని రండి. ఎంతమందికి ఇచ్చారు ఏంటి అనేది మేము తీసుకొని వస్తాం. మేము చెప్తాం ఎంతమందికి ఎంతెంత ఇచ్చాము, ఎంత చేశాము అని చెప్పి. మీరు బహిరంగంగా చర్చకి రెడీనా అని చెప్పి అడుగుతున్నాము. చెప్పేటప్పుడు మాటలు ఇచ్చేటప్పుడైతే గట్టిగా చెప్తారు. ఎవరు ఒకళ్ళు చెప్పరు, ముగ్గురు చెప్తారు. ఎవరు ముగ్గురు? ఒకటి చంద్రబాబు నాయుడు గారు, ఖచ్చితంగా ఇస్తాం, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, మీ ఇంటికి డబ్బులు మరి కుప్పలుగా వస్తాయి, మీ అకౌంట్లో డబ్బులు పడతాయి, మీరు చక్కగా వాడుకోవచ్చు, ఆర్థికంగా బలపడొచ్చు అని చెప్పారు. మరి ఇంకోటి చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ గారు, మరి మీరిచ్చిన యువగళంలో హామీలేవి, మీరు చెప్పిన మాటలేవి? ఇవన్నీ బోగాస్ మాటలు అంటారా? నిజమే కాదా? మీరు చెప్పేవన్నీ అబద్ధాలేనా? నిజమైతే చేసి చూపించండి. నిజమైతే ఇప్పుడు దాకా వాళ్ళకి అప్పు ఉన్నవి అన్ని తీర్చి చూపించండి. 96,000, 36,000 ఇవన్నీ మీరు వాళ్ళకి ఇచ్చి అప్పుడు మా ప్రభుత్వం అబద్ధపు మాటలు ఇచ్చేది కాదు, నిజంగా నిజాయితీగా ప్రతి ఒక్కళ్ళకి కూడా మేము ఇస్తామని చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకి ఇంకా తోడుగా ఉండి మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో మేము ముగ్గురం కలిసి ఇది ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని బలపరుచుతాం, అలాగే ఆర్థికంగానే కాదు అలాగే ప్రతి ఒక్క సామాజిక వర్గానికి మేము అండగా ఉంటామని చెప్పారు. ఏ వర్గానికి అండగా ఉంటున్నారు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపుగా కాపు నేస్తం ప్రతి ఒక్క కాపు ఇంటికి వెళ్ళేది. మరి ఈ రోజు ఏ కాపుకి న్యాయం జరుగుతుందని అడుగుతున్నాను. మీరిచ్చిన పోస్టుల్లో గాని, రాజ్యసభ పదవుల్లో గాని, లేకపోతే మీరిచ్చిన నామినేటెడ్ గాని నాన్ నామినేటెడ్ పదవుల్లో గాని ఎక్కడైనా కూడా మీ కమ్యూనిటీ, మీరు ఒక కాపు నేత, మిమ్మల్ని చూసి రానున్న రోజుల్లో ఇలా ఉండాలి అని చెప్పి అనుకోవాలి, కానీ ఎందుకు ఇలా ఉన్నారు అని చెప్పి చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. మరి ఇలాంటి పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని మేము అడుగుతుంది ఒకటే, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకుల్ని అడుగుతుంది ఒకటే, మీరు ఇంటింటికి వెళ్ళి బాండ్లు ఇచ్చి మరీ చెప్పారే ఈ నెలకి మీకు ఇంత వస్తుందని చెప్పి, ఏవి ఆ బాండ్లని అడుగుతున్నాం. ఎమ్మెల్యేలందరూ ఒక్కసారి రోడ్డు మీదకి వెళ్ళండి, మీ ప్రజలకి మీరేవేవి హామీలు ఇచ్చారో ఒక్కసారి వాళ్ళ ముందు మాట్లాడండి, వాళ్ళు ప్రశ్నిస్తారా లేదా ఒక్కసారి చూడండి. ఖచ్చితంగా మీరిచ్చిన హామీ ఇప్పటికైనా అమలు చేయండి. అమలు చేసి ప్రజలకి మీ మీద నమ్మకం కలిగించుకోకండి. ఇప్పుడు దాకా మీ మీద నమ్మకం చిన్నగా జారిపోతా ఉంది. ఎందుకనంటే ఏవైనా మేము ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొని వస్తారు. దానివల్ల ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో 2029 ఎప్పుడు వస్తుందని చెప్పి ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మేము మద్దతుగా ఉంటాం, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటాం, మా అన్నని మేము గెలిపించుకుంటాం అని చెప్పి ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. మీరు ఇచ్చిన హామీల మీద మీరు కట్టుబడి ఉండాలని, అలాగే ప్రతి ఒక్కటి కూడా మీరు ఇప్పుడు
తల్లికి వందనం అని చెప్పారు. ఇప్పుడు దాకా కూడా దాని గురించి ఇంకా బయటికి రాలేదు. స్కూళ్ళు రేపు మాపు ఓపెన్ అవుతున్నాయి. ఇప్పుడు దాకా కూడా వాళ్ళకి పుస్తకాలు ఇవ్వలేదు. ఇప్పుడు దాకా వాళ్ళకి బ్యాగులు ఇవ్వలేదు. ఇప్పుడు దాకా వాళ్ళకి యూనిఫామ్ ఇవ్వలేదు. దీని మీద ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు తొందరగా చర్యలు తీసుకొని ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి, ఆర్థికంగా రాష్ట్రం బాగోలేదని మీరు చెప్తున్నారు. ఆర్థికంగా మీరు బాగున్నారు తప్ప రాష్ట్రాన్ని మాత్రం మీరు మోసంలో తీసుకెళ్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో అయినా అన్ని సరిదిద్దుకొని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.